నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీముడోలు మండలం పరిధిలోని ఆగడాల లంక గ్రామంలో గత నెల 19వ తారీఖున సుమారు 40 కుటుంబాలను వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు నిర్ణయించడంతో వెలివేతకు గురైన గ్రామ ప్రజలు తరతరాలుగా ఈ గ్రామంలోనే జీవిస్తూ జీవనం సాగిస్తున్నామని, మాకు ఈ గ్రామంలో మానవ హక్కులు కల్పించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. విషయం తెలుసుకున్న న్యూస్ 24 తెలుగు బాధితుల్లో వివరణ కోరగా గ్రామ పెద్దలు రాజకీయ కక్షతో తనను వెలివేస్తున్నట్లు ప్రకటించారని, మీడియా సాక్షిగా ప్రభుత్వం వారిపై తగు చర్యలు తీసుకొని గ్రామంలో వారికి మానవ హక్కులు కల్పించాలని వేడుకున్నారు. స్వాతంత్ర భారతావనిలో ఏ ఒక్కరిని బహిష్కరణకు గురిచేసే హక్కు లేదని, కొంతమంది గ్రామ పెద్దలు తమపై కక్షబూని వెలివేతకు గురిచేశారని, మరోమారు ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం తనను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఇక్కడ మనతో మమేకమై ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పాలంటే అద్దంకి రమేష్, మీ పేరండి? మరిపూడి సుందర్రావు, చింతకుంట రాజేష్ తదితరులు మనతో ఉన్నారు. ముందుగా ఈ గ్రామస్తులు చేసిన అన్యాయంపై మనతో మాట్లాడటానికి అద్దంకి రమేష్ మనతో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, అసలు మీకు ఈ కొల్లేరులో హక్కు ఏ రకంగా సంభవించింది? ఆ హక్కుని మీరు ఇంతకాలం అనుభవించి ఈ రోజున మీకు లేదని బట్టి మీరు ఏ రకమైన దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారనే దానిపై మీకు యొక్క ఆవేదన ఒకసారి చెప్పండి. సార్, నా పేరు అద్దంకి రమేష్ అండి. మా నాన్న పేరు అద్దంకి పండు అండి. మా నాన్నగారు ఈ ఊరు అల్లుడండి. ఈ ఊరు అల్లుడైతే అతను మా నాన్నగారికి మేము 5 సంతానం అండి. 2 ఆడపిల్లలు నాకంటే ముందు పుట్టి చనిపోయారండి. తర్వాత 3 మగవాళ్ళు పుట్టామండి. నా వయసు 37 సంవత్సరాలు అండి. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. మేము ఇక్కడే వీళ్ళతో పాటే మాకు కొల్లేరు అప్పుడు సాగు చేసుకున్న టైంలో కూడా మాకు భూములు ఇచ్చారండి. అంటే మేము ఎక్కడి నుండి వచ్చారండి, ఫస్ట్ మా నాన్నగారికి ఇచ్చారండి, తర్వాత మాకు ఇచ్చారండి. వాళ్ళకి పెద్దవాళ్ళ కింద ఇచ్చారు, మాకు చిన్న పిల్లలందరికీ సపరేట్గా ఇచ్చారండి. వాళ్ళు సాగు చేసుకున్న తర్వాత వాటిని చెరువులు తవ్వుకోవడం, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ధ్వంసం చేయడం జరిగిందంటే మళ్ళీ వాళ్ళతో పాటే సమానంగా మాకు రూపాయి వచ్చిన 10 రూపాయలు వచ్చిన మాకు పంచుతున్నారండి. కొంతకాలం పంచిన తర్వాత తీసేసారండి. తీసేసి పక్క గ్రామంలో 20,000 కడుతున్నారు. ఇక్కడేమో పక్క గ్రామంలో 20,000 కడుతున్నారు. మీరు 5,000 6,000 కట్టేందుకు కలిసారండి. పక్కన పెట్టేసి మళ్ళీ 20,000 కూడా కట్టించుకున్నారండి. 20,000 కట్టించుకున్నది 4వ ఐటమ్ అండి. 4వ ఐటమ్ 4 సార్లు కట్టించుకున్నారండి. ముందు 5,000 కడుకోసారి, 6,000 కడుకోసారి, తర్వాత 8,000 ఒకసారి, 6,000 ఒకసారి, నెక్స్ట్ 20,000 అండి. ఇది కట్టించుకున్న తర్వాత కలిపారండి. మొన్నటి దాకా ఉన్నాయండి. మన ఆగస్టు 19వ తారీఖు దాకా మాకు వాళ్ళతో పాటు సమాన హక్కు ఉందండి. తర్వాత ఏమైందో తెలియదండి. కారణం అయితే మాకు ఈ రోజు కూడా తెలియదండి. మమ్మల్ని 92 వాటాదారులు అండి, 57 కుటుంబాలు ఉంటాయి అందులో. రాజకీయ కక్షతో అనుకుంటారు ఏంటనేది మాకైతే పూర్తి వివరం తెలియదండి. ఈ 92 మందికి వాటా ఆగడాల గ్రామానికి, ఎస్సీ గ్రామానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీళ్ళతో ఎవరన్నా అధికారికంగా ఎక్కడన్నా అధికారికి చెప్పుకుంటాకి వెళ్ళినా, వీళ్ళతో ఎవరైనా సంప్రదించినా వాళ్ళకి 10,000 రూపాయలు జరిమానా కింద విధించి అది కట్టనేడా గ్రామ బహిష్కరణ, వీళ్ళు కూడా గ్రామంతో సంబంధం లేకుండా చేయొచ్చు అనే తీర్మానం తీసుకొచ్చారండి. మేము రోడ్లకి, సీసీ రోడ్డుకి 10 లక్షలు ఇచ్చారని క్వశ్చన్ చేసినందుకండి. ఒకటి బహిర్భూమి మరుగుదొడ్లు ఉండే కదండి పూర్వం, ఆ భూమిని ఆక్రమించారని అడిగినందుకండి. కొల్లేరు భూమి ఒక భూస్వామికి అమ్మేసినందుకండి. జగనన్న కాలనీ సెంటున్నర అందరికి ఇస్తే అధికారం ఉందని 3 సెంట్లు చిల్లరలో కట్టుకున్నారండి ఒక అతను. ఇవన్నీ మేము ప్రశ్నించినందుకు పక్కన పెట్టారో దేనికి పక్కన పెట్టారో మాకైతే పూర్తి వివరం తెలియదండి. ఆర్డీఓ గారికి కూడా ఇవే చెప్పామండి. మా గోడు కలెక్టర్ గారికి వినిపించుకున్నామండి, డిఎస్పీ గారికి వినిపించాం, ఆర్డీఓ గారికి వినిపించాం, నిన్న కూడా సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. సార్, జరిగింది ఇది. మనతో మాట్లాడటానికి పల్లె రమేష్ కూడా ఉన్నారు, ఆగడాలంక గ్రామవాసి. రమేష్ గారు, మీకు తెలిసినంత వరకు ఈ కొల్లేరులో జరిగిన వికృత శాస్త్రలో మిమ్మల్ని గ్రామ బహిష్కరణ అంత దూరంగా మిమ్మల్ని పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏమంటే మేము గత 56 సంవత్సరాలు బట్టి మా నాన్నగారు వచ్చారండి. అది వచ్చిన కాడి నుంచి మేము వాళ్ళతో పాటుగా ఉంటున్నాం. ప్రతి ఏది జరిగినా వాళ్ళతోనే సంప్రదిస్తున్నాం. అప్పైనా తప్పైనా వాళ్ళతోనే ఉంటున్నామండి. మా నాన్నగారు ఎప్పుడు వచ్చారైతే మాకైతే తెలియదు. కానీ తర్వాత మీరు పొరుగు రోజులు వాళ్ళు వెళ్ళిన తర్వాత గ్రామంతో బతిమాలుకుని 20,000 ఒకసారి కట్టడం జరిగింది, ఒకసారి 6,000 కట్టడం జరిగింది, ఒకసారి 8,000 కట్టడం జరిగిందండి.
అయినా కూడా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మేము గ్రామంలోకి వెళ్ళి ఏదైనా మాట్లాడినా మా సమస్య ఏదన్నా వాళ్ళ ఏలెత్తి చూపించి మీరు పొరుగురోళ్ళు అని ఏలెత్తి చూపిస్తున్నారండి. దానికి మా మనోభావాలు దెబ్బతిన్నా అక్కడికి మేము అన్ని సహించుకుని మేము ఇంటికడే ఉన్నామండి. వాళ్ళతో సమర్థించలేకుండా మామూలుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మేము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే మొన్న బహిరంగంగా 45 పంచాయతీకి వెళ్ళి ఇలా మా ఊరికి హక్కుదారులు కాదు, ఇలా మాకు సంబంధం లేదు అని తీసేసి వీళ్ళ పక్కన పెట్టేసేసి వీళ్ళతో ఎవరు సమర్థించినా ఎవరో మాట్లాడినా వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ బెదింపు విధించుకొచ్చారండి. అయితే బద్దెం విధించుకొచ్చిన తర్వాత దేనికి తీశారో కారణం అయితే మాకైతే తెలియదండి. ఈ కారణం ఏంటని అడగడానికి ప్రశ్న ఏటకి కూడా ఎవరో సమాధానం చెప్పట్లేదండి. దీన్ని చెప్పలేదు. మాకు లింగపడాల గొడవలో కూడా మా అగడాల లంకకి లింగపడికి గొడవ అయినప్పుడు కూడా మేమే ఉన్నామండి. మా లంక సంబంధించినప్పుడు మేము అందరం మా లంక గురించి పోరాడేవాడి. మేము 40 సంవత్సరాల పాటు ఇక్కడే ఇల్లు కట్టుకున్నామండి, ఇక్కడే స్థానికంగా ఉన్నామండి. మమ్మల్ని ఏ రకంగా బహిష్కరించినది మాకైతే అర్థం అవ్వట్లేదండి. ఈ రోజు వరకు కూడా మేము లంకలోనే ఉంటున్నాం, లంకలోనే పుట్టాం, లంకలోనే మా పిల్లలు కూడా పెళ్లి చేసాం, మేము పెళ్లి చేసుకున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడ దారి చేసామండి. దీని అన్యాయం అనేది ఏంటనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని దాని నిమిత్తం వెళ్ళేసారా, దేని నిమిత్తం వెళ్ళేశారు? ఇప్పుడు మా రోడ్డు నిమిత్తమే కానీ ఆ భూముల గురించే కానీ వాటి గురించే కానీ ప్రశ్నించడానికి వెళ్ళేశారు అనేది మాకైతే అర్థం అవ్వట్లేదండి. దీన్ని తగిన న్యాయం చేయమని కోర్టు గారిని, కలెక్టర్ గారిని, డిఎఫ్ గారిని, సిఏ గారిని, ఎస్ఐ గారిని న్యాయం చేయమని కోరుతున్నామండి. ఆగడాల లంక నుంచి రుద్రాలు గోరింకల బేబీ గారు మనతో ఉన్నారు. అమ్మ, అసలు మీకు ఈ ఆగడాల లంకలో ఏ రకమైన అన్యాయం జరిగింది? మీరు అసలు దీన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తున్నారా, లేదా ఇది అన్యాయం అని చెప్పి మీరు ఖండిస్తున్నారా అనే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. సార్ మరి ఏంటంటే అండి, నేను 1992 మా భర్త పోతే ఇక్కడికి వచ్చేసానండి. 1992 నుండి నేను ఇక్కడే ఉన్నాను సార్. 10th క్లాస్ పాస్ అయ్యానండి. అంగన్వాడీ హెల్పర్ గా నేను 23 సంవత్సరాలు చేశానండి. 2006 నుండి 2023 వరకు నేను చేశానండి. మా జూన్ లాస్ట్ లోనే నేను రిటైర్డ్ అయ్యానండి. రిటైర్డ్ అయ్యి ఇక్కడే ఉంటున్నానండి. నాకు 4 పిల్లలండి, 2 ఆడలు 2 మగాళ్ళు. వాళ్ళతో కలిసి ఇక్కడే ఉంటున్నాను అప్పటి నుంచి. ఫస్ట్ ఏం చేశానండి, గ్రామంలో డబ్బులు ఆదాయ కలుపుతాం పొరుగు రోజులు అని చెప్పి వేసాను. 5,000 కట్టించుకున్నారండి. కట్టించుకుని కలిపారండి. మరలా తీసేశారండి. తీసేసి మరలా కలుపుతాను, ఆ పిల్లల వాటాలు ఇస్తాను, మేజర్ వాటాలు ఇచ్చి మళ్ళీ 6,000 తీసుకున్నారండి. మళ్ళీ తీసేశారండి. మళ్ళీ ఇప్పుడేమో తర్వాత ఇంకా ఎప్పుడు తీసే పని లేదు, ఇంకా మీరు స్థానికంగా ఉండిపోతాయని చెప్పేసి నాకు 2 కొడుకులండి. నా కొడుకు దగ్గర చెరువు కట్టారండి. నేను 20,000 కట్టాను. ఒక కొడుకు అయితే 6,000, 2 కొడుకులు కట్టాడండి. ఒక ఆయన అయితే ఆడపిల్లకి 6,000 కట్టాడండి. ఇలాంటి డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత ఇప్పుడేమో మీకు ఆదాయం లేదు, పొరుగురు మీరు ఈ ఊరు కాదు, పొరుగురు మీరు అని చెప్తాను అంటున్నారండి. నాన్న ఏంటి నాన్న ఇలా చేశారు, ఒకసారి ఇచ్చారు, మళ్ళీ తీసేశారు, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ చేశారు. నాన్న నేను 1992 నుండి ఇక్కడే ఉంటున్నాను కదా, అంగన్వాడీ హెల్పర్ గా చేశాను కదా 23 సంవత్సరాలు. ఏంటి నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న, ఎందుకు చేస్తానంటే పొరుగురు ప్రతి ఒక్కరు సార్ మీకు నమస్కారం పెడతాను. ప్రతి ఒక్కరు పొరుగురు నా కొడుకు బయటకు వెళ్తే పొరుగురు నా కొడుకు అన్న మాట కానీ వేరే ఉద్దేశం లేదండి. ఎవరు చూసినా పొరుగురు అంటున్నారు. మీకు నమస్కారం అండి, పొరుగురు మాట తీసేస్తున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు పట్టింది. నా పుట్టింది ఈ ఊరే, నేను ఈ ఊర్లోనే పుట్టాను. నా పుట్టిన ఊరు ఈ ఊరు అయితే భర్త చచ్చిపోయి మరలా పుట్టింటికే కదండి వచ్చేది. పుట్టింటికి వచ్చి మరలా ఇక్కడ నుండి 1992 నుండి 2024 వరకు నేను ఎట్లుంటే నేను పొరుగుతానంటండి. నా కొడుకులు కూడా పొరుగు. నా కొడుకు చిన్న 12 సంవత్సరాల వయసు నా బిడ్డను తీసుకొచ్చి నేను ఉన్నా. ఇంకా నన్ను ఇంకా పొరుగురు అంటూనే ఉంటున్నారండి. పోయి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఈ ఊళ్ళోనే పుట్టారా చెప్పండి, ఎవరు ఏ ఊర్లో పుట్టారో చెప్పండి. వాళ్ళైతేనేమో వనగూరోళ్ళు అంటే నాకంటే ముందు వచ్చారు తప్పండి. వాళ్ళ ఈ ఊళ్ళో స్థానికంగా కాదు కదండి. పొరుగురోళ్ళని మాకు ప్రత్యేకంగా పెట్టారండి. అసలు దాని కారణం ఏంటో మాకైతే తెలీదు. దానికైతే కారణం అయితే తెలియదండి. దయచేసి మీరు అని ఆయన చేయండి. ఎందుకంటే నేను వృద్ధాప్యురాలు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయానని నాకు 60 సంవత్సరాలు పూర్తి అయిపోయాయండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి ఇంకేం చేసుకుని బ్రతకాలని చెప్పండి. 20,000 కట్టించుకున్నారు కదా, అన్ని డబ్బులు కట్టించుకుని మీతో పాటు సమానంగానే అని చెప్పి మళ్ళా ఇలా తిరగబెట్టారండి. ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదండి. దయచేసి మీరే న్యాయం చేయమని అవసరం పెడుతున్నారండి. మమ్మల్ని చాలా మానసికంగా గురి చేస్తున్నారండి. మమ్మల్ని గురి చేస్తూ భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారని చెప్పి వాపోతున్నారు. మనతో మాట్లాడటానికి అద్దంకి జయలక్ష్మి గారు మనతో ఉన్నారు, రుద్రాలు. అమ్మ, అసలు ఇంతటి పరాభవం జరగడానికి గల కారణాలు మీకు ఏమన్నా, మీకు తెలిసినంత వరకు పెద్దవారు కాబట్టి మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి. నాకండి మొన్నటి వరకు ఇచ్చారండి. మా అబ్బాయి ఇందులో తిరిగారండి, జనసేన పార్టీలో తిరిగారు. జనసేన పార్టీలో తిరిగారని తీసారో లేకపోతే దేని వల్ల తీసారో అన్నది మాకైతే తెలియదండి.
మాకెందుకు ఇవ్వలేదు డబ్బులు, మొన్నే పంచారండి 2,000 రూపాయలు. ఎందుకు పంచారు, ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మీరు పొరుగురోళ్ళు అని తీసేసి మీరు పక్కన పెట్టారు, మీకు ఎవరు మీతో మాట్లాడినా మీకు ఏదైనా హెల్ప్ చేసినా 10,000 రూపాయలు తప్ప అన్నారండి. మమ్మల్ని ఇలాగా మానసికంగా మమ్మల్ని ఏం చేస్తారని మేము భయంతో మా ఆయన మేము పొరుగురోడు అని అంటున్నారు. దేనికి అంటున్నారు అన్నది మాకైతే తెలియదండి. నేను 5 బిడ్డలు తల్లినండి. 5గురిలో ముగ్గురు ఉన్నారండి, 2 చనిపోయారు, 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. నాకు ఎలా అని అంటున్నారు. ఏంటి మాకు భయం వేస్తుంది, మాకైతే నిద్ర ఉంటుందండి. ఇక్కడే ఆర్నేసుకుని ఇక్కడే బళ్ళు తిరుగుతూ చాలా ఇది చేస్తున్నారు. మేము కొట్టు ఏదో జనాభానికి డ్రింక్లని అయ్యాని అమ్ముకుంటామండి. అమ్ముకుంటే మీ ఆయన మంది అమ్ముతున్నాడు అది ఇది అని ఎన్నో మంది మమ్మల్ని ఇది చేస్తున్నారండి. మాత్రం స్థిరంగా మేము పంచే విధానమే లేదు. మీ వల్ల కాదు, మీరేం చేసుకుంటే చేసుకోండి, మీరు చేతనాయం చేసుకో అన్నారని మీ అందరికీ మేము చెప్పుకుంటున్నామండి. ఇది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం ఆగడాలంకలో ఉన్న పరిస్థితి ఇది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా నేటికి వెలివేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆగడాలంక గ్రామం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వారి యొక్క మనోభావాలు దెబ్బతీసి వారిని వెలివేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో, ఆ గ్రామస్తులకు ఏ రకమైన న్యాయం చేస్తుందో మనం వేసుకోవాల్సింది. మనతో మాట్లాడటానికి ఈ ఆగడాలంక గ్రామవాసి సీనియర్ రాజకీయ నాయకుడు బోరింకల్ జాన్ మనతో ఉన్నారు. జాన్ గారు, అసలు మీ ఆగడాలంక గ్రామంలో వెలివేత అనేది ఈ మధ్యకాలంలో కానీ గత 50 సంవత్సరాల నుండి వెలివేతని ప్రభుత్వం ఎత్తివేసింది. వెలివేత అనే మాట వస్తేనే ప్రభుత్వం ఏ విధంగానూ కూడాను వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మీ గ్రామంలో మాత్రమే ఈ వెలివేయటం అనేది ఎంతవరకు వాస్తవం, అసలు మీరు వెలివేయబడ్డ గల దారి తీసిన పరిస్థితులు ఏమిటి? నమస్తే, నా పేరు జాన్ అండి. నేను 35-40 సంవత్సరాలుగా ఈ ఊర్లోనే ఉన్నాను సార్. నేను చాలా కాలం క్రితం మాకు చాలా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, మీకు కూడా మాతో పాటు 4గురికి వాటాల ఆదాయం కలుగుతుందని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత ఇప్పుడు 2,000 కట్టించుకున్నారండి. వెలివేయడం అనేది అంతకుముందు పెద్ద వాళ్ళకి 2-3 సార్లు జరిగిందండి. వెలివేయడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ సమర్థించుకొని మళ్ళీ గ్రామంలో కలుపుకోవడం జరిగింది. మళ్ళీ కొన్ని విషయాల్లో వాళ్ళకి తిరుగుబాటు రావడం జరిగింది. వెలివేయడం అనేది అంతకుముందు ఉన్నదండి. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు, కానీ వెలివేయడం అనేది పూర్తి ఫ్యాక్టరీ అయితే లేదు. కాకపోతే ఏంటంటే మాకు 2-3 సార్లు డబ్బులు కట్టాము, మమ్మల్ని వాటర్లో కలుపుకున్నారు. కానీ ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ ఎలక్షన్ టైం కాడ నుంచి మరి వాళ్ళకి ఏమి మనసులో దురుద్దేశం ఉందో తెలియదు కానీ సార్, కాకపోతే వాటాలు అయితే తీసి పక్కన పెట్టేసి మీరు పొరుగురుళ్ళు మీకు ఈ ఊరికి సంబంధం లేదని చెప్పేసి అన్నారండి. అంతకుముందు కూడా సార్ కొల్లేటి విషయంలో లింగంపాడలకి మాకు కొన్ని కీచాట్లు జరిగినాయి సార్. కొల్లేరు భూమి వాళ్ళదంటే వాళ్ళు, మాదంటే మేము అని చెప్పేసి తగులాటలు జరిగినాయి సార్. అటువంటి విషయంలో కూడా మేము వాళ్ళతో పాటు ముందుండి వాళ్ళతో పాటు కొట్లాటకి తగులు వెళ్ళి ఉంది. అది పోలీసు వారు కూడా తెలుసండి. తర్వాత సెటిల్మెంట్ చేశారండి ఆయనని. ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏమైందో ఏంటో తెలియదు. మా 95 వాటాలు మొత్తం తీసి పక్కన పెట్టారు సార్. దానికోసం ప్రభుత్వ వారికి మేము చెప్పుకున్నాం సార్. ప్రభుత్వ వారే మాకేదైనా న్యాయం చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం సార్. నా పేరు బొట్టుకల విష్ణు. నాకు 5 అబ్బాయిలు. నా భార్యది పుట్టిల్లు ఆగడాలంక, గోడపాటు బుల్లి గారు కుమార్తె. 71లో నేను ఇక్కడ అడుగు పెట్టా. అప్పటి నుంచి వ్యవసాయాలు చేసుకుంటా బతుకుతా జీవితం. నా 5 పిల్లలు ఇక్కడ సిపిఎం చర్చిలోనే చదువుకున్నారు 5వ తరగతి వరకు. ఎంఎస్సీలు చేశారు. మరి ఇక్కడ కానీ ఎంఆర్ఆ గారు అదేంటి మన సర్టిఫికెట్లు కానీ అవన్నీ కానీ ఎంఆర్ఆ గారు ఇచ్చారు. ఇలాగే ఈ వాటాలు తీయటం ఏంటంటే గోవిందరాజు గారు సీఏగా ఉండగా భీమడోల్లో, భాస్కర్ గారు ఎస్ఐగా ఉండగా ఇలాంటి పోడు పని చేస్తే అప్పుడు గోవిందరాజు గారు నాకు తీసేస్తానని ఎవడయాడికే కలపమన్నారు. ఇప్పుడు ఎందుకు తీశారో తెలియదు. మన పంచిన డబ్బులకి 100 మంది నేను తీశారు అంటున్నారు. నాకు తెలియదు, నేను తిరగలేదు. నాకు ఈ డబ్బులు 1900 ఎంత ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేదు. అయ్యా ఈ వ్యవసాయ పనులు అన్నీ మేము చేసాం. కొల్లేట్లు వ్యవసాయం చేసి ప్రతి పని మేము చేసాం. కాలువలు దూవం, చెరువులు దూవం, అన్నీ దూవం. నా సొంతంగా అక్కడ సొసైటీ పక్కన 70 ఎకరాలు కూడా చెరువు దూవిచ్చా. మా బంట అనే దాని మీద
ఇకపోతే ఈ వీళ్ళు మరి కొంతమంది ఎందుకు తయారయ్యారో నాకు తెలుస్తాల. ఆ కాలంలో తీసినప్పుడు వీళ్ళు లేరు. మద్దా పాపారావు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు అప్పుడు మాకు తీసినప్పుడు. పాపారావు అనే వ్యక్తి ఉన్నాడు, వీళ్ళు లేరు అప్పుడు. వేరే పెద్దోళ్ళు చచ్చిపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము తిరగలేని పరిస్థితుల్లో తీసేసి మీరు పొరుగురు లేవంటున్నారు. మరి పొరుగురు అయితే ఈ గ్రామంలో మాకు పట్టాలు కానీ ఇళ్ళు కానీ నేను 50 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టా, ఇవాళ నిన్న కట్టలే. కాబట్టి పంచాయతీ రికార్డులు చూడండి, పిల్లల రికార్డులు చూడండి. మీకు ఎక్కడైనా సరే నేను చెప్పిందంటే ఏదైనా పొరపాటు అయితే మీరు నన్ను ఏ శిక్ష చేసినా నేను భరాయిస్తా. పెద్దోడు ఆర్మీకి వెళ్ళి ఇక్కడ సర్టిఫికెట్లే ఇక్కడి నుంచో ఆర్మీకి వెళ్ళి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడ హైదరాబాద్ దగ్గర కంపెనీలో పనిచేస్తున్నాడు, సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నాడు. రెండో ఆయన మాస్టర్ చేస్తున్నాడు, ఆయన ఎంఎస్సీ చేశాడు. మూడో ఆయన ఎఫ్సీఓ చేస్తున్నాడు సెంటర్లో. నాలుగైనా పార్క్స్ లో చేస్తే జీతాలు ఇవ్వక మానేశాడు. ఐదో ఆయన ఎంఎస్సీ చేశాడు, ఆయన ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు రావులపాలెంలో చేస్తున్నాడు. నా కుటుంబ పరిస్థితి ఇది. ఇవాళ నిన్న నా వయసు 70 సంవత్సరాలు వయసు పడిపోయింది. ఇప్పుడు నడవలేకపోతున్నా, నేను ఎకలాంగుని ఎటు రాలేను. మీరు చూస్తున్నారు కాబట్టి దయించి మాకన్నా మేలు చేస్తే మీకు దండ పెట్టుకుంటాం, అదే సత్య ముందు. ఇక మేము ఇంతకన్నా చెప్పవలసింది ఏముంది? అసలు ఈ గ్రామంలో మీకు ఏ రకమైన మా పొలాలు ఇంకోటి తీసేశారు, మేము చెరువుల్లో కూడా మా డబ్బులు ఇవ్వకుండా తీసేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? అది ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఊరా కాదా, అసలు ఎందుకు తీస్తున్నారు, వీళ్ళు తవ్వింది యథార్థమా కాదా అనేది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి. ఆనాడు ఆలోచించారు కాబట్టి భాస్కర్ గారు, గోవిందరాజు గారు, సీఏ గారు టాకు తీర్చాను అన్నాడు.